నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇకపై ఎలాంటి సాకులు చెప్పకుండా పాలనపై దృష్టి సారించాల్సిన అవసరం అయితే వచ్చేసింది. అంటే ఎలక్షన్లు అయిపోయినాయి కొన్ని మొన్నటిదాకా, ఆ తర్వాత ఇప్పుడు అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజా వ్యతిరేకత ఇప్పటికే చాలా ప్రారంభమైంది దాని మీద. ఈ నేపథ్యంలో కూడా అసలు ఈ 6 నెలల ఇంత ప్రజా వ్యతిరేకతని తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేపు భవిష్యత్తులో ఎట్లా ఎదుర్కొనబోతుంది, అలాగే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కొంచెం గడ్డుకాలం నడుస్తున్న పాట అయితే వాస్తవమే. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకురాలు రజితారెడ్డి మనతో ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఏంటి బీఆర్ఎస్ భవితవ్యం ఏంటి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చబోతుంది, అసలు సక్సెస్ అవుతుందా కాదా అనే అంశాన్ని కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. రైట్, చూస్తున్నా మొత్తానికైతే ఇప్పుడు ఒక రెఫరెండం టైం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాలనపై దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పరిపాలన? అంటే అలవికాని హామీలతో ఈ యొక్క గోబెల్ ప్రచారంతో గద్దెకెక్కిరు, అక్కడ వరకు బాగానే ఉందండి. మరి వాళ్ళు ఇచ్చిన మోసపూరితమైన హామీలు ఎంతవరకు అమలు చేస్తారు? అంటే వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ 100 రోజుల గడువు అయిపోయింది. మరి ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు, ఏం చేస్తాడు ఈయన, ఏంటి ఈయన ఆచరించే కనీసం పాత పద్ధతిలో కూడా అమలు చేస్తలేరు అన్న బాధ ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఏం చేస్తాడు అనేది ప్రజలంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు పాత పద్ధతిలో కాకుండా ఏదో ఇస్తా ఏమో చేస్తా అని అరచేతిలో వైకుంఠం ఏమంటారు, అరచేతిలో స్వర్గం చూపించి ఇవాళ ఏమీ చేయకుండా పాత మార్పు అన్నాడు. ఏం మార్పు తీసుకొచ్చిండండి తెలంగాణలో? పేర్లు మారుస్తూ, కట్టడాలను కూల్చేస్తూ, కంచెలు తీసేసి ఏదో బద్దలు కొట్టి ఏదో సాధించినా అని ఈ 6 నెలలు కూడా టైంపాస్ చేసిండండి. ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇవాళ. అలవికాని హామీలతో మభ్యపెట్టి గద్దెకెక్కి ఈరోజు ఏం చేస్తున్నాడంటే ఈయన ఎంబ్లెంని చేంజ్ చేసుడు, ఏదో తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చేస్తాం, తెలంగాణ తల్లి పేదగా కనబడాలి అంటే ఎక్కడైనా తల్లిని మన సంస్కృతిలో గొప్పగా పూజిస్తాం కదండి. ఒక తల్లి స్థానం అంటే ఒక దేవతా స్వరూపంగా పెట్టుకున్నప్పుడు తల్లి గొప్పగా ఉండాలని చూస్తుంది తెలంగాణ రాష్ట్రం. మరి అలాంటి మన తెలంగాణ తల్లిని ఏదో పేదరాలుగా చూపించి, ఏదో పేదవాళ్ళకు సింబల్గా ఏం సాధిస్తాడంటే అట్లా చూపించి, మరి ఏం దానివల్ల ప్రజలకు ఉపయోగమైంది? జయ జయ హే తెలంగాణ అనే పాటను ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని మార్చిండు, మరి దాన్ని మార్చి ఏం సాధించిండు అది కూడా మనం చూసుకోవాలి. ప్రజాపాలన అని చెప్పేసినారండి. ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు ఈ పేర్ల మార్పులు, మీరు అన్న పేర్ల మార్పులతోటి, గేయాల మార్పులతోటి, అంటే ఇది ఒక మీడియా డైవర్టేషన్. అక్కడ ప్రజలు ఒకవైపు రైతులేమో కరెంట్ లేదని మొత్తుకుంటున్నారు, ఇటు జనాలేమో అసలు ఒక విధంగా మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీంతో పాటుగా ఈరోజు ఈ ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ప్రజాధనం వృధా చేయమని చెప్పేసి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం పేర్ల మార్పుల పేరిటనే దగ్గర దగ్గర ఒక 3,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అయితే ప్రజాపాలన అని చెప్పేసి గద్దెకెక్కి ప్రతీకార పాలన చేస్తున్నాడు, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు. ఇవాళ ప్రజలు అతి తక్కువ కాలంలో ప్రజలు తిరగబడిన పార్టీ ఏదైతే ఉందో, ఇంతవరకు కూడా ప్రజలు ఇంత తక్కువ కాలంలోనే ఏ పార్టీ కూడా ఇంత చీత్కారాన్ని ఎదుర్కోలేదు. ఫస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ప్రజలంతా కూడా ఎదురుదాడికి సిద్ధమైనరండి. ఈరోజు వీళ్ళు చేస్తానన్న హామీలకు ప్రజలు ఎంతో ఎదురుచూపులతోనే ఇప్పుడు రైతు బంధు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నాట్లేసే పద్ధతి వచ్చేసింది, నాట్లేసే టైం వచ్చింది. మరి ఇప్పటికి కూడా చాలా మంది రైతులకు రైతు బంధే అందలేదు. మరి ఈ పేర్ల మార్పుల కోసం దగ్గర దగ్గర 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఈ చిహ్నాల కోసం కానీ, ఈ బోర్డు, ఈ ఎంబ్లం కానీ, ఇవన్నిటి కోసం 3,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. మరి ఈ ప్రజాధనాన్ని రైతులకు ఇస్తే అట్లీస్ట్ రైతులన్నా బాగుపడే వాళ్ళు కదండి. మరి రైతు భరోసా పేరిట ఆయన ఏదో అంతర్జాతీయ స్థాయికి పోయి ఆ విదేశాలలో పోయి ఆయన రైతు భరోసా పేరు మీద ఉపన్యాసాలు ఇచ్చొచ్చిండు. ఎంత సిగ్గుచేటండి. రైతు బందే సక్క పడని ఈయన రైతు అక్కడ పోయి ఇట్లాంటి మాట్లాడి రావడం ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరం. ఈరోజు ప్రజలంతా గమనిస్తుండండి. మార్పు నిర్ణయాలపై ఖర్చు ఇంత తడిసి మోపడైతుంది. మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అర్హత కానీ ఆ రైట్ ఆయనకి ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు దగ్గర దగ్గర 3,000 కోట్లు అంటే అది చిన్న విషయమా? ఇట్లా చోటా మార్పులకే ఇంత ధనాన్ని వేస్ట్ చేస్తే ఈ 6 నెలల పరిపాలన కూడా ఈయన పేర్ల మార్పుడికే చేస్తే ఇంకా మిగతా పరిపాలన ఎట్లుంటుంది అనేది
మనం గమనించవచ్చు. ఈ 6 నెలల్లోనే ఆయన 5 ఏళ్ల ముఖ చిత్రం ప్రజలకు అర్థమైంది. ఈయన ఏం చేస్తాడనేది ప్రజలకు అవగాహనకు వచ్చేసిండ్రు. మళ్ళీ కేసీఆర్ వైపే చూస్తున్నారండి. కేసీఆర్ మార్పు నుంచి అంటే శూన్యం నుంచి సునామీ సృష్టించిన కేసీఆర్ గారు ఇక్కడ ఇవాళ ఉన్న ప్రజాధనాన్ని వేస్ట్ చేసుకుంటా గత ప్రభుత్వాలను నిందించండి ఇన్ని రోజులు. ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి, నేనేదో ఖజానా ఉందని వచ్చినా అన్నాడు. మరి రాష్ట్రం అప్పుల కుప్పగా ఉందన్నాడు. మరి ఇంత నిందించిన ఆయన మరి ఇంత ధనం పెట్టి ఆయన వేస్ట్ చేస్తుంటే మరి దీని మీద ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరా అండి? మరి ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మరి ఈయన నియంత పోకడకు ఎవరు అడ్డు చెప్పే వాళ్ళు లేరా అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఓకే, దాంతో పాటు ఇప్పుడు ఏదైతే అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అనేది ఇప్పుడు ఒక మోటో తోటి బయలుదేరి చేస్తున్నటువంటి కథ. దాంట్లో చూస్తూ ఉన్నాం మనం టీఎస్ నుంచి టీజీ మార్పులు ఇవన్నీ. అసలు సాధ్యమా తెలంగాణ నుంచి కేసీఆర్ని దూరం చేయడం? తెలంగాణకు కేసీఆర్ గారికి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదండి. ఇలా ఏ మూలకు చూసినా ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసీఆర్ గారే కనిపిస్తున్నారు. ఇవాళ పచ్చని పంటలను చూస్తే కేసీఆర్ గారే, 24 గంటల కరెంటు చూస్తే కేసీఆర్ గారే, ఎక్కడ నీళ్ళ అంటే మన చెరువులు ఎక్కడ చూసినా అసలు ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది అనేది ప్రజలకు తెలియదా అండి? నువ్వు ఏం దుడిపేస్తావు? ప్రజల గుండెల్లో నుంచి కేసీఆర్ని దుడిపేస్తే ఇంత శక్తి మీకు ఎక్కడుందండి? కాంగ్రెస్ 11 సార్లు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మీరు ఏం చేసిండ్రండి? 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. మీరు ఏం చేసిండ్రు మీరు తెలంగాణకు? ఇలా తెలంగాణ ప్రపంచ పటాల్లోనే నెంబర్ 1గా చేసింది కేసీఆర్ గారిదండి. మీరు ఇలా కేసీఆర్ని జరిపేస్తామని చెప్పేసి అంటే గత ప్రభుత్వాల మీద మీరు విమర్శన చేసుకోవడానికి 6 నెలల సమయం పట్టింది. అంటే మీరు ప్రజల పాలన అంటే ప్రజల గురించి ఆలోచించేది ఎప్పుడు? కేసీఆర్ గారిని దుడిపేయాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలండి? ఇలా తెలంగాణలో కేసీఆర్ గారు అంటే సంక్షేమ పథకాలు గడప గడపకు అందినాయి. ఇవాళ కేసీఆర్ గారి పేరు పుట్టిన బిడ్డ నుంచి అంటే పసిపిల్లల నుంచి పండు ముసలి దాకా కూడా కేసీఆర్ గారి పేరు నోట్లో నానిందండి. వల్ల ఇలా కేసీఆర్ గారిని వదిలేసుకున్నందుకు రాష్ట్ర ప్రజలు ఎంత బాధపడుతున్నారండి. ఇలా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు అందక ఇలా ముసలోళ్ళు కానీ ఇవాళ స్త్రీలు కానీ ఎంత బాధలో ఉన్నారండి. అంటే రాష్ట్రం ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో పడేసిండు రాష్ట్రాన్ని. ఏదో చేస్తామని చెప్పి ప్రజలకు మభ్యపెట్టి ఇవాళ ఏవీ చేయకుండా నువ్వు కాలయాపన చేస్తూ ఉన్న పేర్లను మార్చుకుంటూ లక్షల వేల కోట్లు తగలేసుకుంటా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోతాడనే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు తప్పితే ఆయన ఏమీ చేసే పరిస్థితి లేదు మొత్తానికి. రైట్, ఇదే అంటున్నామండి శూన్యం నుంచి సునామీ అని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు. సరే, అంటే ముందు నుంచి కూడా ఇవన్నీ కొత్త ఏం కాదు, బీఆర్ఎస్ పార్టీ కొత్త ఏం కాదు. అంటే సేమ్ ఆయన ఉడిదొడుకు నుంచి ఏలుకొని వస్తున్న సందర్భం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం మనం. అంటే ఈరోజు చాలా మంది ఒక విమర్శ వచ్చేసింది, అంటే ఎంపీ సీట్లలో కనీసం కేసీఆర్ తిరిగినా కూడా ఒక్క సీట్ కూడా గెలవకపోయానే. ఏం జరిగిందంటారు అసలు రాష్ట్రంలో? ఇంకా కూడా ఈ కాంగ్రెస్ మానియాల్లో ప్రజలు ఉన్నారు అనుకోవచ్చా? ఈ గోబెల్స్ ప్రచారాల మాయలో పడ్డారండి ప్రజలు. ఇంకా తేరుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సరిగా రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారని చెప్పేసి వీళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చారు అంతే. ఇక కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాము, రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళకొకటి ఇద్దామని చూస్తున్నారు ప్రజలు. కానీ ప్రజలకైతే అవగాహన వచ్చేసింది. నిజానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు రావడం తెలంగాణ ప్రజలకే నష్టం, కానీ బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఎంత మాత్రం కాదనేది నా అభిప్రాయం. అంటే దేశంలో ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఒక అద్భుతమైన కీలక పాత్ర పోషిస్తున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన పక్క రాష్ట్రం సంబంధించిన వ్యక్తులు కానీ లేకపోతే అక్కడిక్కడ. ఈరోజు కేసీఆర్ గారు మొన్న నుంచి ఫస్ట్ నుంచి కూడా మొత్తుకుంటూ ఉన్నారు, ఈరోజు ప్రాంతీయ పార్టీలు చాలా కీలకం అవుతాయి, మాకు ఒక 10 సీట్లు ఇవ్వండి అని చెప్పేసి కూడా మొత్తుకుంటున్న సందర్భాన్ని చూస్తే ఈరోజు దేశం ముంగట తెలంగాణ అనాథగా మిగిలింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు సెంట్రల్ తల ఉంచి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈరోజు తెలంగాణ మాత్రం ఏం సపోర్ట్ చేయకుండా కూర్చోవాల్సి వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. తెలంగాణ అస్తిత్వం గురించి కానీ తెలంగాణ ప్రాంత అభివృద్ధి గురించి కానీ మాట్లాడే నాదుడు లేదని చెప్పేసి చాలా బాధాకరమైన విషయం. చాలా బాధపడుతున్నాయి ఇది. ఎందుకంటే మన తెలంగాణ హక్కుల కోసం గతంలో ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీయే, అందరికంటే ఎక్కువ క్వశ్చన్స్ సంధించింది బీఆర్ఎస్ పార్టీయే. కొట్లాడి తీసుకొచ్చి అసలు కేంద్రం సహకరించినప్పటికీ కూడా రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి అంతా జరిగిపోయింది కదండి. కేసీఆర్ గారి సారథ్యంలో ఎవరు సహకరించుకున్న కేంద్రం నుంచి ₹1 కూడా లేకపోయినప్పటికీ కూడా చాలా మనము డెవలప్ అయినాం. అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలబెట్టిండు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు తెలంగాణ గురించి కొట్లాడే వాళ్ళు ఎవరున్నారండి? అంటే ఎవరి స్వప్రయోజనాలు స్వార్థ ప్రయోజనాలకి వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు ఎంతసేపు ఈ కాంగ్రెస్ పెద్దలంతా ఢిల్లీ పెద్దలని తృప్తి పరచడానికే పనిచేస్తున్నారు. ఈ నుంచి సంచులు మోయాలి, మూటలు మోయాలి, అధిష్టానాన్ని మెప్పియాలి, వాళ్ళ దృష్టిలో పడాలి, వాళ్ళ పదవులు కాపాడుకోవాలి అంతే తప్పితే
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి పట్టవు. గతంలోనే చెప్పిండు కేసీఆర్ గారు, కాంగ్రెస్ వస్తే రాబందుల రాజ్యం రాకాసుల భోజ్యం అవుతుందని కేసీఆర్ గారు ముందు నుంచి చెప్తానే ఉన్నారు. అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళ స్వప్రయోజనాలకే పనిచేస్తున్నారు. మంత్రులంతా కూడా ఇసుక దందాలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళ అధికార దాహం తీరాలి కదండి. మరి ఎవరు బిజీలో వాళ్ళు మునిగిపోయినరు. ఇవాళ రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక దందా జరుగుతుంటే దాని గురించి ప్రశ్నించే వాళ్ళే లేరు. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. రాష్ట్రం నలుమూలలా యథేచ్ఛగా ఈ దందా కొనసాగుతుంటే మరి దీనికి వంత పాడుతున్నాడా ఆయనే అర్థమైతలేదు. అంటే గతంలో సీతక్క కూడా బయటకు వచ్చింది ఇసుక దందాలు. మరి స్వయంగా ఆయన పిఏనే పట్టుబడ్డాడు. మరి ఆయన మీద కేసు ఏమైందో ఇంతవరకు ఎవరు మాట్లాడతలేరు. ప్రతి మంత్రి కూడా ఇప్పుడు పాలమూరు జిల్లాలో కూడా యథేచ్ఛగా సాగుతుందని పేపర్లో చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆయన ఎమ్మెల్యే శామ్యూల్ గారు కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నారని పేపర్లో చూస్తున్నాం మనం. మరి దాని మీద ముఖ్యమంత్రి గారు ఏం స్పందిస్తలేడు. మరి కాంగ్రెస్ పార్టీ మిగతా మంత్రులు కానీ ఏం స్పందిస్తలేరు. అంటే ఇది ఎవరికి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు అన్నట్టేనా? మంత్రులందరికీ అంటే మంత్రులకు తెలియకుండా కూడా జీవోలు తయారు చేసి పంపిస్తున్నాడు. అంటే ఈ మంత్రులు కూడా ఆయన రెవెన్యూ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు వెళ్ళి ఆ కాళేశ్వరంలో ఉండగానే దానికి సంబంధించిన గెజెట్ ఆయన ఎవరు ఇదివరకు ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టుల కోసం వ్యతిరేకంగా దాస్ అనే పేరు ఏదో దాస్ ఉంటుంది. రైట్, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకసారి అంటే మళ్ళీ తెలంగాణ మీద అస్తిత్వం మీద తెలంగాణ సాంప్రదాయాల మీద తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి ఒక మన ఆత్మగౌరవం మీద గట్టి దెబ్బ పడుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొన్న కొత్తగా గెలిచినటువంటి టీడీపీ ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళ అనుబంధం గురించి మనందరం తెలుసు. గురు శిష్యులు అంటారు, అయ్యని అంటారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ టీడీపీ పేరున పడుతుంది, చంద్రబాబు పేరున పడుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే గతంలో తెలంగాణ వ్యతిరేక శక్తులేనండి వీళ్ళంతా కూడా. తెలంగాణను కంప్లీట్గా వ్యతిరేకించిన వాళ్ళే తల్లిని జబ్బి బిడ్డను బతికించిండ్రని కూడా గతంలో పలుమార్లు చట్టసభలలో మాట్లాడిన వ్యక్తులే ఇవాళ తెలంగాణను పరిపాలిస్తుంటే నిజంగా ఎంత బాధాకరం అండి. గతంలో రేవంత్ రెడ్డి గారిని కూడా రైఫిల్ రెడ్డి అనేవాళ్ళు. అంటే మన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర ఆయనది. తెలంగాణకు అడ్డుపడటంలో ఆయనది కూడా మొదటి పాత్ర. అంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు ఈయన కానీ తెలంగాణ విషయంలో కంప్లీట్గా కూడా వాళ్ళు అగెనిస్ట్గా ఉన్నోళ్ళే. ఇలా వాళ్ళే వచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా ఎవరు లేదన్న బాధ ప్రతి మనిషిలో కూడా ఉండిపోయిందండి. ఇది ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా ఇదే మాట్లాడుతున్నారు. మరి ఉద్యమకారులను మేము అందరం దగ్గర తీస్తాం, ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా 200 గజాల జాగిస్తా అన్నాడు. ఏదో మభ్యపెట్టిండు వాళ్ళని కూడా. వాళ్ళకి ఇంతవరకు ఏమీ లేదు కదండి. అంతకంటే దశాబ్ది ఉత్సవాలలో వాళ్ళని పిలిచి ఘోరంగా అవమానించారు కదా. దశాబ్ది ఉత్సవాలలో మన రాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడలేదు, మన 10 ఏండ్ల మన రాష్ట్రం సాధించిన ఘనత మాట్లాడలేదు, మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏంటి, మన రాష్ట్రానికి వచ్చిన మన రాష్ట్ర ప్రగతిని గురించి మాట్లాడకుండా ఏవో చిన్న మాటలు మాట్లాడి వెళ్ళిపోవడంలో దీని ఆంతర్యం ఏందండి? అంటే ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇస్తుండ్రు రాష్ట్రం గురించి అనేది అందరూ గమనించాల్సిన విషయం. ఇది ఎటువంటి అవగాహన లేని అయినా ఇలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే పాలన ఎట్లా సాగుతుంది అనేది ప్రజలు గమనించారు. అయిపోయింది. ఈ 6 నెలల పాలనలో వాళ్ళ 5 ఏళ్ల ముఖ చిత్రం కనిపించింది. వాళ్ళు మాటలకే గాని చేతలకు కాదు అన్న విషయం ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. కింద మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది, చూసారా మీరు? అంటే సోనియా గాంధీ గారు ఇట్లా కింద కూర్చుంటే అక్కడ సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేను గద్దెని దించిన ముఖ్యమంత్రి వెనక నిలబడ్డారు. మళ్ళీ ఒకసారి ఢిల్లీకి ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం పనంగా పెడుతున్నాను అనుకోవచ్చా? నిజంగా కూడా ఇది చాలా చూడంగానే కొద్దిగా బాధ అనిపించింది. అంటే చాలా తెలంగాణకే జరిగిన అవమానం అనిపించిందండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాళ్ళ ఎంపీ గారే కూర్చున్నారు పక్కన, వాళ్ళ ఎంపీ కూర్చొని ఉన్నాడు, మన తెలంగాణ ముఖ్యమంత్రి నిలబడి ఉన్నాడు. అది సోనియా గాంధీతో భేటీ అని రాసిండ్రు. మళ్ళీ హెడ్డింగ్ చూస్తే చాలా బాధాకరం. అసలు ఎంత అవమానం అండి. ఢిల్లీ బానిసత్వానికి తెలంగాణ పౌరునికి జరిగిన అవమానం, తెలంగాణ నాయకునికి జరిగిన అవమానంగా భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అండి. మన అస్తిత్వం కోసం, మన భాష కోసం, మన వేషధారణ కోసం, మన హక్కుల కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. ఈ ఢిల్లీ గులాంల దగ్గర, గుజరాత్ గులాంల దగ్గర మన వ్యవస్థ ఉండొద్దని మనం కొట్లాడుకొని తెచ్చిన తెలంగాణను మళ్ళా తీసుకుపోయి వాళ్ళ కాళ్ళకే పెడుతుండంటే ఈయన ఏం మనిషిండి ఈయన? అంటే తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ కింద తాకట్టు పెడుతున్నాడా? అంటే కనీసం ఆయన కూర్చునే గౌరవం లేదు, కూర్చునే స్వేచ్ఛ లేదు. ఆయన పోయి మన తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకొస్తాడా అండి? ఢిల్లీ గులాంల దగ్గర మన హక్కులను సాధించుకొస్తాడా? ఈయన ఇక ప్రజలు గమనిస్తున్నారు. దీని గురించి నాయకులే కాదు ప్రజలే స్పందిస్తున్నారు. అంతే, అదే చెప్తున్నా. దీంతోపాటు ఈరోజు ఆయన గురువు గారికి ఇక్కడ తెలంగాణలో ఈయనే బాటలు తెలుస్తూ ఉన్నాడు. రేపు బీఆర్ఎస్ పార్టీని అనేదాన్ని కొంచెం కనుమరుగు చేయడానికి ఇక్కడ టీడీపీని ట్రస్ట్ భవన్ గేట్లు తెరుస్తూ ఉన్నాడు. దానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సహకరిస్తున్నారు, లేకపోతే ముఖ్యమంత్రి సహకరిస్తున్నాడు, ఒక వాదన అయితే ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు?
నిజమే అనిపిస్తుంది ఈయన చేసే ఏషాలు చూస్తుంటే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. మరి ఆయన టీడీపీని బలోపేతం చేయడానికే పనిచేస్తుండా, మరి వాళ్ళ గురువు గారిని ఇక్కడ తీసుకురావడానికే అది చేస్తుండా. ఈ ప్రజలు కూడా ఒకలాంటి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ ఛాయలు వద్దనే కదా మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము. మనం సపరేట్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్ట్ అయిన కొన్ని రోజులకే మాట్లాడిండండి, అసలు ఏమంటారు ప్రత్యేక రాష్ట్రం అవసరమే లేదు, అప్పుడే బాగుండే అని మాట్లాడిండు ఆ మధ్య. అంటే ఆయనకి ఇంకా ఆయన లోపల ఛాయలు మెదులుతున్నాయి, ఇంకా వాళ్ళ గురువు గారిని తీసుకొచ్చి పూజించాలనే వాదన ఆయనకు ఉంది లోపల. మరి తెలంగాణ ప్రాంతాన్ని మరి అట్టడుగున పడేస్తాడా, మరి అట్టడుగు నుంచి ఈ స్థాయికి వచ్చిన తెలంగాణను మళ్ళీ వెనుకకే తీసుకుపోతాడా? ఆల్రెడీ తీసుకువేయండి కొద్దిగా, ఆ ఉచితాలని అవో ఇవో ఏదో ప్రకటించిండు, మళ్ళీ వెనకటి రోజులను తీసుకొస్తున్నాడు. కానీ ఇవాళ మన తెలంగాణ ప్రాంతం మీద విద్వేషపు కన్ను పడితే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు. ఆయన పాలన చేయమని పట్టుకొచ్చిండ్రు, కానీ మనకు వ్యతిరేక శక్తులను తీసుకొచ్చి పెడితే మాత్రం తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది డెఫినెట్గా.